సో, ఇక్కడ నేనేం చేయొచ్చు, ఈ చేంజ్ కాస్‌ని ఇక్కడ నేను రాయొచ్చనమాట. సో, kubernetes.io చేంజ్ హైఫన్ కాస్. ఓకే. దాని తర్వాత దీని లోపల డేటా. సో, వి ఆర్ గోయింగ్ టు అప్‌గ్రేడ్ టు ఏ వెర్షన్‌కి మనము అప్‌గ్రేడ్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే 1.29.1 అని ఉంది. సో, 1.29.1 ఫ్రమ్ ఏ వెర్షన్ నుంచి పోతున్నాం? 1.14.4 సంథింగ్. మీకర్థమైంది గదా! మనకు జస్ట్ కాంటెక్స్ట్ ఇస్తున్నాం అక్కడ మనం. ఇప్పుడు కింద ఇమేజెస్‌లోకొచ్చే మనం. సో, ఇక్కడ ఇమేజెస్‌లోకొచ్చి మనం మన వెర్షన్ అయితే డిఫైన్ అయితే చేస్తాం. 1.29.1 అని జెప్పి. దాని తర్వాత ఇప్పుడు నేను సేవ్ చేస్తా. సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా పార్ట్స్ అనేవి రీక్రియేట్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు మనం రోల్ ఔట్ హిస్టరీ చెక్ చేద్దాం. సో, రోల్ ఔట్ హిస్టరీలో చూడండి. వర్షన్ 3కి అప్‌గ్రేడ్ అయింది. అలానే ఇక్కడ చేంజ్ కాస్ట్ ఇక్కడ రీజన్ కూడా చెప్తున్నాము. సో, వి ఆర్ గోయింగ్ టు అప్‌గ్రేడ్. ఇక్కడ మనం రీజన్స్ కూడా రాయొచ్చు. ఎందుకు మనం అప్‌గ్రేడ్ చేస్తున్నామని. నేను సింపుల్‌గా ఇలా 1 పాయింట్ వి ఆర్ గోయింగ్ టు అప్‌గ్రేడ్ 1.21.1 ఫ్రమ్ 1 పాయింట్ అని చెప్పేసి జస్ట్ ఏదో రాండమ్ డేటా టెక్స్ట్ అయితే ఇచ్చాను. సో, ఈ విధంగా మనకి యానోటేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, బై డిఫాల్ట్‌గా యానోటేషన్స్ అనేవి కుబర్నెటిసే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనము కస్టమ్ యానోటేషన్స్ కూడా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో, అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం నోడ్ షెడ్యూలర్స్ గురించయితే మాట్లాడదాం. ఇప్పటివరకు మనం షెడ్యూలర్స్‌లో మనము ఏం చేసాం? ఇంతవరకు ఏం చేయలేదు. అంతా షెడ్యూలరే చేసింది. సో, నా పర్టిక్యులర్ నోడ్‌లోనే డిప్లాయ్ అవ్వాలి అంటే మనం ఎలా చేయొచ్చు? సో, నెక్స్ట్ వచ్చేది షెడ్యూలర్ గురించి. దాని తర్వాత మనం షెడ్యూలరింగ్ టాపిక్ అయిపోయిన వెంటనే మనం నెట్వర్కింగ్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.